హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నోరూరించే మామిడికాయ పులిహోర చేసి చూపిస్తున్నానండి. మనమందరం ఏమైనా పండగ వచ్చిందంటే చింతపండు పులిహోర లేదంటే లెమన్ పులిహోర చేసుకుంటాం. కానీ ఇలా పచ్చి మామిడికాయతో ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. రైస్ తీసుకుని ఒక 3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మనం ఎందులో అయితే వండుతున్నామో దాంట్లోకి తీసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని ఒక స్పూన్ పసుపు, గుప్పెడు శనగపప్పు వేసి బాగా మెత్తగా కాదండి, కొంచెం పదునుగా వండుకోవాలి. అన్నం ఉడికేలోపు మనం మామిడికాయని తొక్క తీసుకొని తురుముకోవాలి. పేస్ట్ అయితే బాగోదండి, ఇలా తురుముకుంటేనే బాగుంటుంది. మనం ఇందులో కొబ్బరి కూడా వేస్తామండి కొద్దిగా, అందుకని కొద్దిగా కొబ్బరి తురుము కూడా తీసి పెట్టుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత మనం ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఈలోపు మనం తాలింపు వేసుకోవచ్చు. మనం ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోనే మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా మినపగుళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక 7-8 ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పక్కకు తీసేసుకొని ఒక 8-9 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నాం కదండి మామిడికాయ, దాన్ని వేసుకొని సాల్ట్ వేసుకొని అలా ఆయిల్ పైకి తేలి వరకు మగ్గించుకోవాలి. ఫైనల్గా కొబ్బరి తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా మనం రైస్లో వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.